ఈవీ కార్ టైర్లలో ఏంటంటే లో రోలింగ్ రెసిస్టెంట్ ఉంటాయన్నమాట. దానివల్ల మనం యాక్సిలరేషన్ ఏమి ఇవ్వకపోయినా కూడా కొంచెం ఎక్కువ దూరం మనం వెళ్ళగలుగుతాం. సో రీజన్ లెవెల్ 0 పెట్టేస్తే మనం స్మూత్గా వెళ్తాయి కార్ అయితే మాత్రం. పెట్రోల్ అండ్ డీజిల్ కార్లో కూడా మనం వెళ్ళొచ్చు, బట్ ఈవీ కార్ టైర్స్లో మనకు చాలా ఎఫెక్టివ్గా ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళగలుగుతాం మనం. 90 స్పీడ్తో టాటా పంచ్ ఈవీలో ఏసీ ఆన్ చేసుకొని ఫ్యాన్ స్పీడ్ 3, టెంపరేచర్ 24 డిగ్రీ సెల్సియస్. సో 2 ప్యాసింజర్స్ లైక్ ఇద్దరం ట్రావెల్ చేస్తే ఎంత బ్యాటరీ డ్రైన్ అవుతుంది. సో జస్ట్ ఇప్పుడే నేను ఇంకా అవుటర్ రింగ్ రోడ్ ఎంటర్ అవుతున్నా. సో యాక్సిలరేషన్ కొంచెం జెంటల్గా ఇస్తున్నా. సో స్పీడ్స్ 19 మెయింటైన్ చేస్తా త్రూ అవుట్ ద జర్నీలో. సో ఎగ్జిట్ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అయిపోతుంది. మనం చూద్దాం. బ్యాటరీ మాత్రం పర్లేదు, బాగానే డ్రైన్ అయింది. అండ్ ఏసీ అయితే మాత్రం 119 ఉంది ఇప్పుడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను 77 కిలోమీటర్స్ అలా జర్నీ చేయబోతున్నాను గైస్. బట్ ఓవరాల్గా నాకైతే అవుటర్ రింగ్ రోడ్ పైన అరౌండ్ 44-45 కిలోమీటర్స్ ఉంటాయన్నమాట జర్నీ. సో ఇదేంటంటే ఈ టెస్ట్లో 90 స్పీడ్తో అవుటర్ రింగ్ రోడ్లో టెస్ట్ చేస్తాను కంటిన్యూస్గా, లైక్ 44-45 కిలోమీటర్స్ వరకు మాత్రం అంతే. మనం చూద్దాం ఎంత బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఎంత ఎఫిషియెంట్గా ఉంటాయి అనమాట. అండ్ ఈ కంప్లీట్ 77 కిలోమీటర్స్ జర్నీ అంతా కూడా నేను ఏసీ ఆన్ చేసుకొని వెళ్తా. అండ్ ఇద్దరం వెళ్తున్నాం కార్లో. సో ట్రిప్ రీడింగ్స్ అంతా కూడా రీసెట్ చేస్తున్నా. 100%తో రేంజ్ నాకు ఇప్పుడు 452 చూపెడుతుంది వితౌట్ ఏసీ. ఏసీ ఆన్ చేసిన తర్వాత నాకు రేంజ్ కొంచెం తక్కువ అవుతుంది. టెంపరేచర్ నేను సెట్ చేస్తున్నాను 24, ఫ్యాన్ స్పీడ్ కూడా 3. ఓకే, నాకు డిస్ప్లే కన్సోల్లో రేంజ్ 397 చూపెట్టింది రేంజ్ అయితే ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు. సో ఫస్ట్ నాకు ఏంటంటే 10 కిలోమీటర్స్ వరకు కొంచెం సిటీలో ఉంటుంది అన్నమాట డ్రైవింగ్ అంతా కూడా. 10 కిలోమీటర్స్ అవుటర్ రింగ్ రోడ్ ఎంటర్ అయ్యేంత వరకు. సో ఒకసారి అవుటర్ రింగ్ రోడ్ ఎంటర్ అయిన తర్వాత ఇంకా మనకి ఒక 45 కిలోమీటర్స్ అలా ఉంటుంది స్ట్రెచ్ కంప్లీట్. సో 44-45 కిలోమీటర్స్. సో ద మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా 80 స్పీడ్స్ మెయింటైన్ చేస్తాను. 80, 75, 80 స్పీడ్స్. నాకు ఎఫిషియన్సీ 100 వాట్ అవర్ ఎఫిషియన్సీ వస్తుంది. సో ఇప్పుడు 90 స్పీడ్స్ మెయింటైన్ చేస్తున్నా, 90, 95 అట్లా. సో ఇప్పుడు మనం చూద్దాం ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది. అలాగే ఏసీ ఆన్ చేసుకొని ఇద్దరం వెళ్తే కంఫర్టబుల్ లైక్ టెంపరేచర్లో అండ్ 90, 95 స్పీడ్స్ అలా మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది ఏసీ. అది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట ఈ వీడియోలో. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఇలా టెస్ట్ చేస్తే ఎలా ఉందని చెప్పేసి. అండ్ కొంచెం అవుటర్ రింగ్ రోడ్ ఎంటర్ అవ్వకముందు కొంచెం 10 కిలోమీటర్స్ వరకు కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో ఏరియాలో లైక్ లాట్ ఆఫ్ డీవియేషన్స్ ఉంటాయి అనమాట రోడ్ కన్స్ట్రక్షన్స్ వల్ల అలా. సో మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. సో పర్టికులర్గా ఏ సెట్టింగ్స్ యూజ్ చేయాలి నేను ట్రై చేస్తున్నాను. లైక్ 4 to 5 పీపుల్ కూడా మేము ఫ్యూచర్లో పక్కా అప్లోడ్ చేస్తాను. 5 మెంబర్స్ అలా ట్రావెల్ చేస్తే ఎంత బ్యాటరీ డ్రైన్ అవుతాయని చెప్పేసి. సో 389 రేంజ్ అయితే చూపెడుతుంది కార్లో. 7 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం ఇప్పటివరకు అయితే. సో 98 ఉంది బ్యాటరీ పర్సంటేజ్. అండ్ రీజనరేషన్ కూడా అంత ఎక్కువ అవ్వట్లేదు, చూసారు కదా, నేనైతే మీకు చూపెడుతున్నాను. సో కంప్లీట్గా నేనైతే యాక్సిలరేషన్ వదిలేసాను. లెవెల్ 3 రీజన్ పెట్టా, బట్ మనకైతే ఎక్కువ రీజన్ అవ్వదు. సో బిలో 95 ఉంటే కనుక. సో ఫైనల్లీ ఇప్పుడే మనం అవుటర్ రింగ్ రోడ్ ఎంటర్ కాబోతున్నాం. ఎగ్జాక్ట్లీ 10 కిలోమీటర్స్ కరెక్ట్గా టోల్ వరకు. ఓకే, 97% బ్యాటరీ, 3% మాత్రమే డ్రైన్ అయింది. ఓకేనా. సో జస్ట్ ఇప్పుడు ఇంకా అవుటర్ రింగ్ రోడ్లో ఎంటర్ అవుతున్న స్పీడ్స్ కూడా ఇంకా 90 మెయింటైన్ చేస్తూ మనం ఇప్పుడు వెళ్దాం కంటిన్యూస్గా. సో టోటల్ ఈ అవుటర్ రింగ్ రోడ్ అంతా కూడా 44 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్ ట్రావెలింగ్ ఎగ్జిట్కి. చూసారు కదా ఎగ్జాక్ట్గా. సో బ్యాటరీ పర్సెంటేజ్ కరెక్ట్గా 97% ఉన్నప్పుడు నేనైతే ఎంటర్ అయ్యాను అవుటర్ రింగ్ రోడ్ అయితే మాత్రం. లైక్ 10 కిలోమీటర్స్ ఆటోమీటర్ రీడింగ్ ఉండే కదా. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఎంత వస్తుందని చెప్పేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ అప్పుడైతే మాత్రం. స్పీడ్స్ మాత్రం 90 ఉంటాయి, 90, 95 స్పీడ్స్. నేనైతే తక్కువ అయితే వెళ్ళాను, సేమ్ ఇదే స్పీడ్స్ నేను మెయింటైన్ చేస్తాను. సో ఓవరాల్గా ఇంకోటి ఏంటంటే గ్రీన్ బార్ కూడా కొంచెం తక్కువ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను ఎఫిషియెంట్గా డ్రైవ్ చేయడానికి. మనం ఎలా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో మనకి 90 స్పీడ్లో 95 స్పీడ్లో మనకి ఏఈసీ ఫిగర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, లైక్ 120 దాకా రీచ్ అవుతాయి అనమాట ఏఈసీ ఫిగర్స్. ఓకే, సో 80 స్పీడ్తో వెళ్తే మాత్రం నాకు అరౌండ్ 100 ఏసీ వస్తుంది. 90 స్పీడ్తో వెళ్తే 120 వస్తుంది. 100 స్పీడ్తో వెళ్తే మనకి 140, 150 ఏసీ. మనకేంటంటే స్పీడ్ మనం 10 మనం +10 అనుకుంటాం. లైక్ ఎక్కువ ఒక ఓన్లీ 80 to 90 10 స్పీడ్ ఇంక్రీజ్ చేశాను కదా. ఎందుకంత తేడా ఉంటుంది అంటే చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరోడైనమిక్స్ వల్ల కానీ లేదా ఎయిర్ ఫ్లో వల్ల కార్ అనేది డ్రాగ్ అవ్వడం వల్ల ఆ స్పీడ్ మనం పెంచిన కొద్దీ అలా వేరీ అవుతుంటాయి అనమాట. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. అందుకే 80 స్పీడ్ అనేది ఏంటంటే అది చాలా సేఫ్ స్పీడ్. మీరు 80 స్పీడ్లో స్లో వెళ్తున్నట్టున్నాడు, ఫాస్ట్గా వెళ్తున్నట్టున్నాడు, బ్యాటరీ కూడా ఎక్కువ డ్రైన్ అవ్వదు అనమాట. 90 స్పీడ్కి వచ్చేసరికి మనకి ఏసీ అనేది కొంచెం ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. నేను అదే నోటీస్ చేసా, 120 దాకా ఏసీ అనేది యూటిలైజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే
నేను రీజన్ కూడా కంప్లీట్గా 0 పెడుతున్నాను. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ పైన రీజన్ అయితే ఏం యూస్ చేయట్లేదు. అప్పుడప్పుడు మనకి డౌన్ హిల్ ఉంటుంది, కొంచెం డౌన్ హిల్ ఉన్నప్పుడైతే నేను కంప్లీట్గా యాక్సిలేషన్ వదిలేస్తున్నాను అనమాట. సో అలా వదిలేయడం వల్ల మనకి కార్ అనేది కొంచెం డిస్టెన్స్ వెళ్తుంది. నేను 9.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసా. బ్యాటరీ 97 నుంచి 95% డ్రైన్ అయింది ఓన్లీ ఔటర్ రింగ్ రోడ్ పైన. ఓకే, అక్కడ 19.5 చూస్తున్నారు కదా, బట్ మనం 10 కిలోమీటర్స్ మేనేజ్ చేయాలి. సో 95, 94 అట్లా బ్యాటరీ అయితే మనకు ఉంది ఇప్పుడు నా కార్లో. ఓకే, సో ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత కూడా. సో ఎందుకు మెయిన్ రీజన్ అంటే మన గ్రీన్ బార్ కూడా ఎక్కువ నేను ఇంక్రీజ్ చేయట్లేదు. యాక్సిలేషన్ చూసారు కదా, యాక్సిలేషన్ ఎంత చేయాలి అంత కంట్రోల్ యాక్సిలేషన్ అనమాట అది. సో మనం క్రూజ్ కంట్రోల్ వాడితే ఏమవుతుందంటే, క్రూజ్ కంట్రోల్ వల్ల ఆ గ్రీన్ బార్ అనేది యూటిలైజేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ దానికన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. అప్పుడే నేను ఎందుకైనా కూడా మాన్యువలే నేను ప్రిఫర్ చేస్తాను యాక్సిలేషన్ ఎప్పుడైనా కూడా. క్రూజ్ కంట్రోల్ నేను యూస్ చేయను. సో మనం దాదాపుగా 13 కిలోమీటర్స్ అట్లా ట్రావెల్ చేసాం మనం. 13.39, 92% బ్యాటరీ, 93%, లైక్ 4% మాత్రమే డ్రైన్ అయింది 13 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కూడా. సో ఇక్కడ కొంచెం డౌన్ హిల్ అట్లా నాకు అనిపించింది కొంచెం లైట్గా ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన. సో స్పీడ్స్ 93, 94 అట్లా ఉన్నాయి. సో నేను యాక్సిలేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు, కంప్లీట్గా 0 రీజన్. ఓకే, బట్ స్టిల్ కార్ అలా కొంచెం కొంచెం తగ్గుతూ అలా వెళ్తాను అనమాట అంతే. ఏసీ ఆన్లోనే ఉంది కాన్స్టెంట్గా, ఏసీ అయితే ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఇద్దరం వెళ్తున్నాం కార్లో. సో 16 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం 90 స్పీడ్తో. సో ఇది గైస్ నేను ఓవరాల్గా నోటీస్ చేసింది. ఈ టాటా పంచ్ ఈవీలో మనం ఎఫిషియెంట్గా డ్రైవ్ చేస్తే 120 వస్తుంది ఏసీ. సో మీరు నార్మల్గా లైక్ డీజిల్ పెట్రోల్ కార్ అన్నట్టు నడిపితే 140, 130 అలా వస్తుంది. సో చూసారు కదా, 26.6 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాను నేను. 97% నుంచి 90% బ్యాటరీ అయితే నాకు డ్రైన్ అయింది. 7% మనకు తగ్గింది 26 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత, కంప్లీట్లీ విత్ ద హై స్పీడ్స్. ఓకే, 90 స్పీడ్తో మాత్రమే డ్రైవ్ చేస్తే ఇలా మనకైతే బ్యాటరీ డ్రైన్ అయింది, విచ్ ఈస్ డెఫినెట్లీ గుడ్, నాట్ బ్యాడ్ అట్ ఆల్. సో సేమ్ అంతే టెంపరేచర్, సేమ్ అంతే ఫ్యాన్ అనేది దాన్ని అయితే ఏం డిస్టర్బ్ చేయట్లేదు. ఎలా ఉందో అలాగే నేను యూస్ చేస్తున్నా. ఏసీ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సేమ్ అంతే. 31.8 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. సో యాక్సిలేషన్ నేను ఇప్పుడు ఇవ్వట్లేదు, చూసాను 94 ఉంది స్పీడ్ అయితే నాకు. నేను యాక్సిలేషన్ కంప్లీట్గా ఫుడ్ తీసేసాను నేను. ఇక్కడ కొంచెం డౌన్ హిల్ ఉంది. సో కారు కొంచెం దూరం వరకు అలా వెళ్ళగలుగుతాను మనకు స్పీడ్తో కూడా మెయింటైన్ అవుతూ. మనకి ఈవీ కార్స్లో ఏంటంటే టైర్స్కి కొంచెం రోలింగ్ రెసిస్టెంట్ ఉంటుంది, లో రోలింగ్ రెసిస్టెంట్ అని చెప్పి. దానివల్ల పెట్రోల్ డీజిల్ కార్తో పోలిస్తే ఈవీ కార్స్కి టైర్స్కి కొంచెం అలా గ్రిప్ మంచిగా ఉంటాయి అనమాట, స్మూత్గా వెళ్ళగలుగుతాయి ఎక్కువ దూరం వేరే కార్స్తో పోలిస్తే. సో అందుకు మనకి ఈవీ కార్స్లో ఇలా రీజన్ 0 పెట్టేసుకొని అలా డైరెక్ట్ కోస్ట్ అవుతూ గ్లైడ్ అవుతూ అలా ఉండాలన్నమాట అంతే. సో మనకి ఒక 1 కిలోమీటర్ వరకు మనకి వెళ్ళగలుగుతాం. స్పీడ్ ఎక్కువ డిక్రీజ్ అవ్వదు, ఇలా డౌన్ హిల్ డిపెండ్ అయిన దాన్ని బట్టి స్పీడ్ అంతా ఎక్కువ డిక్రీజ్ ఏం అవ్వట్లేదు. 94 నుంచి మెల్లిమెల్లిగా డిక్రీజ్ అవుతుంది 111 స్పీడ్ అట్లా అంతే. ఇది ఎప్పుడు అంటే ట్రాఫిక్ ఏం లేనప్పుడు, బ్యాక్ సైడ్ ఎక్కువ ఏం లేనప్పుడు మాత్రం ఇలా ట్రై చేయొచ్చు. నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఏం వెహికల్స్ ఏం లేవు, సేఫ్ అనిపించింది, సో ఇలా చేస్తున్నాను నేను అంతే. ఓకే, సో ఇన్ కేస్ బిజీ ట్రాఫిక్లో మాత్రం డెఫినెట్లీ నేను ఇట్లా రికమెండ్ చేయను, నేను చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజీ ఉంటే మాత్రం. అండ్ 40 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం కంటిన్యూస్గా ఓన్లీ ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన 90 స్పీడ్తో. 86 ఉంది బ్యాటరీ పర్సంటేజ్. చూసారా ఫ్రెండ్స్, 86 బ్యాటరీ పర్సంటేజ్. 97 నుంచి 86 వచ్చింది బ్యాటరీ పర్సంటేజ్ అయితే టోటల్గా. సో మనకి దాదాపు 9% మాత్రమే డ్రైన్ అయింది బ్యాటరీ ఎఫిషియెంట్గా డ్రైవ్ చేస్తే. మీరు కనుక ఎఫిషియెంట్గా డ్రైవ్ చేయకుంటే అరౌండ్ 11 to 12% అయితే బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఓకే, లైక్ నార్మల్గా డ్రైవ్ చేస్తే హార్డ్ యాక్సిలేషన్ ఉంటే కనుక. సో ఇది నేను నోటీస్ చేశాను గైస్ ఇక్కడ ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్లో. ఇది జస్ట్ ఓన్లీ షార్ట్ టెస్టింగ్ మాత్రమే, లైక్ 44 కిలోమీటర్స్ మాత్రమే. ఇప్పుడు నేను ఎగ్జిట్ తీసుకుంటున్నాను, ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, ఐ నో దాట్. సో మేబీ ఫ్యూచర్లో ట్రై చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్ అంతా కూడా 90 స్పీడ్తో ట్రావెల్ చేసి మీకు చూపెడతాను కావాలంటే. సో 45 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసాం. 97 నుంచి 84%కి బ్యాటరీ అయితే డ్రైన్ అయింది 45 కిలోమీటర్స్ తర్వాత. ఓకే, టోటల్గా మనకి 13% బ్యాటరీ అనేది డ్రాప్ అయింది ఈ కంప్లీట్ టెస్టింగ్లో. అదొక క్లారిటీ అయితే మనకు వచ్చింది 45 కిలోమీటర్స్కి. మీరు 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి ఔటర్ రింగ్ రోడ్ పైన, దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పర్సంటేజ్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. సో యావరేజ్గా లైక్ 15% డ్రైన్ అవుతాయి అనుకోండి, 15 to 20% 50 కిలోమీటర్స్కి. దీన్ని బట్టి మీ డిస్టెన్స్ ఎంత ఉంటే అంత ఎస్టిమేట్ చేసుకోండి. నాకు ఏసీ 119 వచ్చింది. సో మీరు కనుక ఎఫిషియెంట్గా డ్రైవ్ చేయకుంటే మీకు ఏసీ ఎక్కువ వస్తుంది,
లైక్ 130, 140 కూడా ఉంటుంది ఏసీ ఫిగర్స్. అది డిపెండింగ్ ఆన్ ద ఎఫిషియన్సీ హౌ యూ డ్రైవ్ ద కార్. నేను డ్రైవ్ చేస్తే నాకు ఇలా 120 అలా ఎఫిషియన్సీ అయితే నాకు వచ్చిందనమాట. సో ఇంకా నాకు కొంచెం డిస్టెన్స్ ఉంది వెళ్ళాల్సింది, అలా లైక్ 20 కిలోమీటర్స్ అట్లా. సో ఇది విజయవాడ హైవే, హైవా టు విజయవాడ హైవే పైన కొంచెం ట్రాఫిక్ ఉండే. సో అందుకే కొంచెం ఇంకా 65, 70, 75 స్పీడ్స్ అట్లా మెయింటైన్ అవుతున్నాయి అనమాట కాన్స్టెంట్గా అయితే. సో జస్ట్ మీకు ఇంకా ట్రిప్ జర్నీ అంతా మీకు చూపెడుతున్నాను. బట్ ఓవరాల్గా అవుటర్ రింగ్ రోడ్ పైన 90 స్పీడ్తో డ్రైవ్ చేస్తే నాకైతే మాత్రం ఇలా ఎఫిషియెంట్గా వచ్చింది టెస్ట్ రిజల్ట్స్. సో 13% ఫర్ 45 కిలోమీటర్స్ ఆఫ్ డ్రైవింగ్, అది 90 స్పీడ్తో అయితే. ఓకే, ఇంకా 80 స్పీడ్తో అయితే మేబీ ఒక 2 to 3% తక్కువనే డ్రైన్ అవ్వచ్చు 80 స్పీడ్తో. సో అలా తేడా ఉంటుంది గైస్ మనకి 80 స్పీడ్కి 90 స్పీడ్కి. ఇక్కడ చూస్తే 109 ఎఫిషియన్సీ ఉంది. 72 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాక ఏసీ ఆన్ చేసుకుని ఇద్దరం వెళ్తే రేంజ్ 312 చూపెడుతుంది. స్టార్టింగ్లో మీకు గుర్తుంటే 397 ఉండే రేంజ్ నాకు ఇప్పుడు 312 రేంజ్ చూపెడుతుంది. చూసారు కదా 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక కూడా. సో అలాగా నా డ్రైవింగ్ స్టైల్ బట్టి ఎఫిషియెంట్గా మనం డ్రైవ్ చేస్తే ఇది నేను ప్రిపేర్ చేసిన చార్ట్ కంప్లీట్గా. సో స్పీడ్ వైజ్గా నాకు ఏసీ ఎంత వస్తుంది, అలాగే ఎస్టిమేటెడ్ రేంజ్ 100 నుంచి 0%కి ఎంత వస్తుంది రేంజ్, 100 నుంచి 20%కి ఎంత వస్తుంది రేంజ్. ఈ చార్ట్ కంప్లీట్గా చూస్తే కనుక మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. కావాలంటే ఈ వీడియో పాస్ చేయండి, ఒకసారి పాస్ చేసి నోటీస్ చేయండి రేంజ్ ఎలా వస్తుందని చెప్పేసి. సో 70 కిలోమీటర్స్కి ఇంకా తక్కువ వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 60 స్పీడ్ కానీ 70 కిలోమీటర్స్ వెళ్తే కనుక రేంజ్ అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువ వస్తుంది అనమాట టాటా పంచ్ ఈవీలో. నేను యావరేజ్గా 80 స్పీడ్ తీసుకున్నా మినిమం. కావాలంటే నెక్స్ట్ వీడియో నేను చూపెడతాను 70 కానీ 60 స్పీడ్ కానీ అలా వెళ్తే ఎలా వస్తుంది రేంజ్ అని చెప్పేసి. సో అకార్డింగ్ టు మై డ్రైవింగ్ స్టైల్ ఇలా నేనైతే రేంజ్ నోటీస్ చేసా టాటా పంచ్ ఈవీలో. చూసారు కదా. సో ఇది ఎఫిషియెంట్గా డ్రైవ్ చేస్తే. సో మీరు కనుక ఎఫిషియెంట్గా డ్రైవ్ చేయలేరు, లేదా కొత్తగా అనుకోండి ఈవీ కార్ కానీ ఈ టాటా పంచ్ ఈ కార్ కానీ న్యూలీ డ్రైవర్స్ అయితే మాత్రం అడిషనల్గా ఒక 30 to 50 కిలోమీటర్స్ యాడ్ చేసుకోండి. ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 300 కిలోమీటర్స్ వస్తుంది అనుకో రేంజ్, అక్కడ చార్ట్లో చూపెట్టిన దాని ప్రకారం మీరు 250 కిలోమీటర్స్ అనుకోండి రేంజ్. ఓకే, ఎందుకంటే ఎఫిషియెంట్గా డ్రైవ్ చేస్తే మనకి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా అప్పుడప్పుడైతే మాత్రం 50 నుంచి 100 కిలోమీటర్స్ మనకి తేడా అయితే వస్తుంది గైస్. లైక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కనుక ఎఫిషియెంట్గా డ్రైవ్ చేయడం వేరు, మళ్ళీ అలాగే నార్మల్ హై స్పీడ్స్లో డ్రైవ్ చేయడం వేరు. సో ఇలా నేనైతే ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ సర్కిల్ కూడా 90 స్పీడ్తో ట్రై చేస్తే ఎంత మనకు రేంజ్ వస్తుంది, లేదా క్రూజ్ కంట్రోల్ యూస్ చేసి డ్రైవ్ చేస్తే ఎలా వస్తుంది రేంజ్ అని కూడా నేను టాపిక్ పైన కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి టాపిక్స్కి ఏమైనా కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి గైస్, తప్పకుండా మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, 3 to 4 పీపుల్ కానీ 4 to 5 పీపుల్ కానీ అలా డ్రైవ్ చేస్తే రేంజ్ ఎలా వస్తుందని చెప్పి ఇంకో డౌట్ ఉంది కదా. ఇన్ కేస్ మీకు కనుక ఆ డౌట్ ఉంటే ఇప్పుడు నాకు వచ్చిన రేంజ్లో -30 to 50 కిలోమీటర్స్ వేసుకోండి. ఓకే, ఎక్కువ లోడ్ అయితే కనుక -30 కిలోమీటర్స్ అలా వేసుకుంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. బట్ నేను ఫ్యూచర్లో ట్రై చేస్తాను ఎక్కువ మెంబర్స్తో కూడా ట్రావెల్ చేసి చూపెట్టడానికి మీకు రేంజ్ ఎలా వస్తుందని చెప్పేసి. అప్పటి వరకు బాయ్.